నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడాగన్స్ దగ్గర అయితే ఉన్న ప్రజెంట్ నేను పొద్దున్న నుంచి అయితే ఇక్కడ ఉన్నా. మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన వెంటనే మన పెయింటర్స్ వచ్చారు. పెయింటర్స్ అయితే వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ మన గణేష్ వెనకాల బిల్డింగ్ అయితే. అండ్ మన బాలరామునికి సంబంధించిన విగ్రహం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం టైము 1:30 అవుతుంది. పొద్దున్న నుంచి మన బాలరాముని విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు మన జోగారావు సార్ టీం అయితే. అండ్ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ముంగట బార్డర్ డిజైనింగ్ అనేది చేశారు. అండ్ శివపార్వతులకు సంబంధించిన ముంగట సేమ్ బార్డర్ డిజైనింగ్ అనేది చేశారు. ఇప్పుడు మన జోగారావు సార్ వచ్చేసి మన బాలరాముని వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ పైన మనకు మూర్తి గారి టీం వచ్చేసి మన గణేషన్కి బాడీల ఫినిషింగ్ వర్క్స్ జ్యువెలరీ అయితే సెట్ చేస్తున్నారు. అండ్ ఈవినింగ్ లోపు మొత్తం అయితే వర్క్ అయితే అయిపోతుందని చెప్తున్నారు. మరి చూడాలి ఇంకేమైనా పెండింగ్స్ ఉంటాయా లేదా మొత్తం అయిపోతా లేదా. అండ్ మీ అందరి కోరిక మేరకు మన హైదరాబాద్ బడా గణేష్ని డ్రోన్ విజువల్స్ అయితే తీసిన. డ్రోన్ విజువల్స్లో మన గణేష్ జూనికి మంచిగా ఉన్నాడు. అందరూ ఖచ్చితంగా మన గణేష్ని డ్రోన్ విజువల్స్ అయితే చూడండి. అండ్ ఇక్కడ వర్క్స్ అప్డేట్స్ అయితే మొత్తం అయితే ఇప్పుడు మనం చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడరే, అసలు స్కిప్ చేయకండి. ఇంకో రెండు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లిపోయి అన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 22nd ఆఫ్టర్నూన్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 16 days మాత్రమే ఉంది. మార్నింగ్ నుంచి మనం ఇక్కడనే ఉన్నాము. అండ్ మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన వెంటనే పెయింటర్స్ వచ్చేసారు 10:30కి అనుకుంటా. పెయింటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యా బిల్డింగ్ అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. అండ్ దగ్గరకు చూద్దాం ఇంకా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని కూడా. అండ్ మీ అందరి కోరిక మేరకు డ్రోన్ తోటి మన గణేష్ని డీటెయిల్గా అయితే చూపెట్టిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ మన గణేష్కి కవర్ కూడా తీసి చూడండి. ఎండ కొడుతుంది కదా, ఫుల్గా ఎండ అయితే కొడుతుంది. ఎండ కొడుతుందని విగ్రహం మొత్తం మారాలి మనకి ఇప్పుడు. వర్కులు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మన స్వామివారికి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న జ్యువెలరీ వర్క్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు మొత్తం అయితే మట్టి పని అయితే అయిపోతాయి. అండ్ మన జోగారావు సార్ టీం అయితే వచ్చేసి మన బాలరాముని విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. పొద్దున 6 నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసారు. ఆల్మోస్ట్ ఇంకా 2 అవర్స్లో బాలరాముని విగ్రహం అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్వామివారి బెల్ట్ దగ్గర జ్యువెలరీ వర్క్ అనేది చేస్తున్నారు. జ్యువెలరీ మొత్తం పేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన స్వామివారికి ఆభరణాలు మన స్వామివారికి ఆభరణాలు అయితే మొత్తము పేస్ట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మన లడ్డు చెయ్యి మొత్తం రెడీ అయిపోయింది. అండ్ చేతికి వేలకైతే రింగ్స్ పెట్టి చూడండి. అండ్ ఆయుధాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. ఆయుధాలకు సంబంధించిన జ్యువెలరీ కానీ అండ్ ఫైనల్ ఫినిషింగ్ అండి. అండ్ స్వామివారి అన్ని వేలకైతే రింగ్స్ పెట్టారు. అండ్ కడియాలు ప్రతి చేయికి చూడండి. మన మట్టి కళాకారులు అయితే పనిచేస్తున్నారు. మూర్తి గారి టీం. ఈయనే మూర్తి గారు. మొత్తము మట్టి అనేది గమ్ములాగా యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మట్టి అప్లై చేసి మట్టిపై నుంచి ఈ జ్యువెలరీ పార్ట్స్ అన్నీ పేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చేతిలో కూడా ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు ఆయుధాలకు. అండ్ లెఫ్ట్ సైడ్ చేతిలో కూడా అన్ని చేతులకు కడియాలు ఉన్నాయి. అన్ని వేలకు రింగ్స్ పెట్టారు. అండ్ మనని ఆశీర్వదించే చేతి కూడా రెడీ అయిపోయింది చూడండి. అండ్ స్వామివారికి కండువ అండ్ అండ్ స్వామివారి కండువ కూడా రెడీ అయిపోయింది పైనుంచి కింది వరకు. అండ్ స్వామివారి తొండం రెడీ అయిపోయింది. అండ్ దంతాలు, ఫేస్, కిరీటం కిరీటం పైన జ్యువెలరీ అండ్ అమ్మవార్ల ఫేసులు. అండ్ ఇక్కడ విష్ణు ఈశ్వర బ్రహ్మ స్వామివార్ల ఫేసులు కూడా మనకు మొత్తం డీటెయిల్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ పాములు కూడా రెడీ అయిపోయినాయి చూడండి. పాములకు సంబంధించిన మొక్కలు అయితే మనకు కనబడుతున్నాయి. పాము కళ్ళు, ముక్కు, నోళ్ళు. అండ్ మనకు డ్రోన్ విజువల్స్లో మంచిగా చూపెట్టిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. రైట్. అండ్ మన బడా గణేష్ విగ్రహం అయితే 2024లో చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు. చాలా పెద్దగా కనబడుతుంది. 70 అడుగుల మట్టి గణేశుడు కాబట్టి. ఫస్ట్ టైం మన హైదరాబాద్ బడా గణేశుని చరిత్రలోనే ఇంత పెద్ద గణేశుని అయితే పెడుతున్నారు మనలు. అది కూడా మట్టి గణేశుడు. అండ్ ఊరేగింపు ఉంటుంది. ప్రొసెషన్ భారీ ఎత్తున ట్యాంక్ బండ్కి అయితే నిమజ్జనానికి తీసుకుపోతారు మన గణేశుని. అండ్ ఇంకా మన బాలరాముని విగ్రహం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అండ్ మన పెయింటర్స్ బిల్డింగ్కి ఎట్లా పెయింట్ చేస్తున్నారు అది కూడా చూద్దాం. రైట్, అందరూ లైక్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్స్ మీద అప్డేట్స్. ఆల్మోస్ట్ నేను ఇక్కడనే టైం అయితే ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఉంటాయి మన గణేష్ దగ్గర. అండ్ ఇక్కడ అప్డేట్స్ చూద్దాం. శ్రీనివాస కళ్యాణం మండపంలో కింద ఈ డిజైనింగ్ ఉంది కదా. ఈ డిజైనింగ్ అయితే ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు. లేయర్ సెకండ్ లేయర్ మట్టి అయితే అప్లై చేస్తున్నారు. అండ్ లోపల కూడా
ఫ్లోరింగ్ కూడా ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు మన శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ అప్డేట్. అండ్ మన బాలరాముని విగ్రహం అయితే చేస్తున్నారు చూడండి. సో స్వామివారి ధోతి అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసారు స్వామివారి ధోతి. సో చాలా బాగుంది. మనకు పోస్టల్గా స్వామివారి ధోతి ఎట్లయితుందో సేమ్ అదే విధంగా రెడీ చేసారు. అండ్ ఈ ధోతి పైన కూడా సమ్ జ్యువెలరీ పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తారు ఫైనల్గా. అండ్ ఇక్కడ చూడండి, సో స్వామివారి వేల భాగం, చేతులు అండ్ బాణం ఆల్ 50% రెడీ అయిపోయింది మన స్వామివారి విగ్రహం అనేది. అండ్ ఇక్కడ కండువా చేస్తున్నారు చూడండి. సో మన బాలరాముని కండువా భాగం అనేది రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బాణం పెడుతున్నారు చేతిలో. కొంచెం ఈ పైనకి ఎక్కితే కనబడతాడు మంచిగా. రైట్ చూడండి. సో 50% వరకు అయితే అయిపోయింది. అండ్ ఇంకా స్వామివారి వెనకాల మకర తోరణం రావాలి. సో ఆ తోరణానికి దశావతారాలకు సంబంధించిన విగ్రహాలన్నీ అతికించాలి. అండ్ స్వామివారి బాడీకి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ స్వామివారి ధోతి కూడా అయిపోయింది. సో వీళ్ళు పొద్దున్న నుంచి అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా అప్డేట్స్ ఏమన్నాయి చూద్దాం. స్వామివారి పాదాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. అండ్ మన మూషిక వాహనానికి రాఖీ కట్టిరు ఎవరు. సో ముంగట స్వామివారి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠానికి డిజైనింగ్ అతికించారు. సో వాటికి మూలలు కొడుతున్నారు. అక్కడక్కడ క్రాకులు వచ్చిన ప్లేస్లో మొత్తం అయితే మట్టి అయితే అప్లై చేస్తున్నారు. అండ్ రాహుకేతు విగ్రహం కూడా మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ గద, సో గద కూడా మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూ అప్డేట్ ఉంది, చూసుకోవచ్చు. డిజైనింగ్ పెట్టారు మన శివయ్య. ఇక్కడ మనకు న్యూ అప్డేట్ ఉంది చూసుకోవచ్చు. మనకు శివపార్వతుల కళ్యాణం ముంగడ డిజైనింగ్ అయితే మనకు మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ డిజైనింగ్ చేసి చూడండి. సో ఇది న్యూ అప్డేట్. అండ్ లోపల మొత్తం మనకు సీలింగ్ కూడా నీట్గా చేసారు. అండ్ విగ్రహాలు కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు మనం పైన పోయి మన పెయింటర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో మన పెయింటర్స్ అయితే ఈరోజు రాగానే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసి చూడండి. సో సెకండ్ ఫ్లోర్లో పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతున్నది. సో ఫస్ట్ వీళ్ళు డస్ట్ మొత్తం దులుపుకుంటున్నారు. సో బిల్డింగ్ ఉన్న బూజు అంతా దులుపుతున్నారు. సో బూజు అంతా దులుపుకొని పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మన గణేష్కి రైట్ సైడ్ వెనకాల ఉన్న చూడండి, ఇక్కడ విష్ణు చక్రం ఉన్నది చూడండి. స్వామివారి చేతిలో ఆయుధాలు. అండ్ చేతులు కూడా మస్తు పెద్దవనే మన గణేష్కి చూడండి ఎంత పెద్దవైనో, చాలా పెద్దవనే గణేశం చేతులు. విష్ణు చక్రం అండ్ శంకు చక్రం, సో అన్ని ఆయుధాలు అయితే కనబడుతున్నాయి. సో పెయింటింగ్ సంబంధించిన బకెట్లు అండ్ డబ్బాలు, బ్రష్లు అన్నీ వీళ్ళ ఎక్విప్మెంట్ ఎంత రెడీగా పెట్టుకున్నారు చూడండి. బూజు దులుపడానికి ఒక ముగ్గురు అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ సో ఇక్కడ ఉన్నారు చూడండి. సో ఇది నేను ఉన్నది ఇప్పుడు సెకండ్ ఫ్లోరు. అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు మిగతా మనుషులందరూ. మా దమ్ము వస్తుంది. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు కట్టెలు కట్టుకుంటున్నారు. సో ఈ బిల్డింగ్ నుంచి గణేషుని దగ్గరికి పోవాలంటే వాళ్ళకు తగినట్టు వాళ్ళకు అనుకూలంగా కట్టెలు అయితే కట్టుకుంటున్నారు, తడకలు. సో ఒక 2 days ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్ అనేది చేస్తారు. అండ్ ఈలోపు మన గణేషుని కూడా మొత్తం మట్టి అనేది ఆరిపోతుంది. సో ఒక 2 days తర్వాత మన గణేషుని కూడా మట్టి వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. యా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే మన గణేష్ని చూడడానికి వచ్చారు. సో ఇందాక నేను ఆఫ్టర్నూన్ అప్డేట్ వీడియో తీస్తుంటే సో నన్ను అయితే కలిసిరు. సో వాళ్ళు నన్ను కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. అండ్ అంత దూరం నుంచి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్నా. సో ఎక్కడి నుంచి మీరు వచ్చింది? అనంతపూర్ జిల్లా గుత్తి. విలేజా? టౌన్. ఓకే, మీ విలేజ్? మా విలేజ్ అంటే గుత్తి, మా ఊరి పేరే గుత్తినా. ఊరి పేరే గుత్తి. సో అది టౌన్, అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ టౌన్. సో గణేషుని దర్శించుకోవడానికి నేను దూరం వచ్చాం. నిజంగా గ్రేట్. ఎంత దూరం అక్కడ నుంచి ఇక్కడికి? 300 kilometers. 345 వస్తుంది. 345 kilometers ఫర్ హైదరాబాద్. అండ్ ఇంకా మీరు ఎంత టైం పట్టింది రావడానికి? నైట్ ఎక్కినాం, మార్నింగ్ కల్లా ట్రైన్ ఎక్కి మార్నింగ్ కల్లా దిగి, మార్నింగ్ 6:30 కల్లా దిగి 6:30 కల్లా వచ్చి డైరెక్ట్ హైదరాబాద్. కరెక్ట్. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఏమన్నా మొక్కుకున్నారా మరి? మొక్కున్నాము, మంచిగా కూడా. తిన్నారేమన్నా? తిన్నాం. హ్యాపీనా మళ్ళీ వెళ్తారా ఇంటికైనా? ఇంకేమైనా పనులునే? దూల్పేట కానీ పోయి వస్తాం. దూల్పేటలో కూడా గణేశుని చూసేసి తర్వాత వెళ్తారా? నైట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అండ్ మన హైదరాబాద్ బడా గణేశుని ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా. సో మన వాళ్ళు అంత దూరం నుంచి అయితే వచ్చారు మన గణేశుని దర్శించుకోవడానికి. సో ఇట్లా చాలామంది భక్తులు అయితే రోజు వస్తూనే ఉంటారు. శ్రీనివాస కళ్యాణం మండపం ముంగట సో ఈ డిజైనింగ్ అనేది చేశారు.
ఇది ఇందాకనే చేసిర్రు. సో నేను ఒకటిన్నరకు వీడియో స్టార్ట్ చేసిన. సో ఈ మధ్య గ్యాప్లో కొంచెం కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నా. ఇది మొత్తం అయిపోయాక షూట్ చేద్దామని అయితే చూపిస్తున్నా చూడండి. మనోళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు. సో ఇది న్యూ అప్డేట్. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ మట్టి అప్లై చేస్తాడు మనం చూపెట్టుండే. అండ్ ఇప్పుడు మొత్తం అయితే అయిపోయింది. అండ్ మన బాలరాముని విగ్రహం ఫేస్ వరకు అయితే సో ధోతి దగ్గర నుంచి మనం స్టార్టింగ్ ధోతి వర్క్ చేసేటప్పుడు అయితే చూపెట్టినాము. అండ్ ఇప్పుడు ఒక 1 అవర్ అవుతుంది అనుకుంటా. సో ఆఫ్టర్ 1 అవర్ ఏమేమి చేసారో చూద్దాం. బాలరాముని విగ్రహం వచ్చి ధోతి దగ్గర నుంచి అండ్ మెడ భాగం వరకు కంప్లీట్గా సో ఫినిషింగ్ వర్క్ అయిపోయింది చూడండి. అండ్ ఫేస్ కూడా చేసిరు. సో ఇప్పుడే మనోళ్ళు లంచ్ చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ ఇంకా స్వామివారికి మకర తోరణం బ్యాలెన్స్ ఉంది. అండ్ మకర తోరణానికి సో మనకు విగ్రహాలు ఉన్నాయి కదా, సో ఆ విగ్రహాలన్నీ పేస్ట్ చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్గా మన బాలరాముని విగ్రహం అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఈరోజు నైట్ సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, జోగారావు సార్ టీం. సో మనకి ఇక్కడ ఈ ఫోటోలో ఎట్లయితున్నాడో మన బాలరాముడు సేమ్ అదే విధంగా అయితే రెడీ చేస్తున్నారు చూడండి. స్వామివారి ఫేస్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడే మట్టి అయితే అప్లై చేశారు, ఫైనల్ లేయర్ మట్టి. కొంచెం పచ్చిగా కనబడుతుంది స్వామివారి విగ్రహం. అండ్ ఇక్కడ స్వామివారి సంబంధించిన ధోతి కావచ్చు అండ్ ఇంకా ఆభరణాలు కూడా వస్తాయి స్వామివారి బాడీలో. సో అవి కూడా రెడీ చేస్తారు. సో కుదిరితే ఈవినింగ్ అప్డేట్ వచ్చి సో మన బాలరాముని ఫైనల్ విగ్రహం అవుట్పుట్ అనేది చూపిస్తా. ఒకవేళ ఈవినింగ్ కుదరకుంటే సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో మనం చూద్దాం. యా ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం మన బడా గణేష్ దగ్గర సో ఉన్న అప్డేట్స్ అయితే అన్నీ చూపెట్టేసిన. సో కుదిరితే సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ధూల్పేట అయితే పోతున్నా. ధూల్పేటలో కొన్ని విగ్రహాలు ఆగమని అవుతున్నాయంట. సో అయిపోయిన వెంటనే ఛాన్స్ ఉంటే నాకు ఓపిక ఉంటే మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో వచ్చి సో మన బడా గణేష్ దగ్గర అప్డేట్స్ అన్నీ చూపిస్తా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.